విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా. ఇదొక మంత్రం మహానారాయణంలో మనం వాడు చెప్పుకునేటువంటి మంత్రం. ఇది భూదేవి సంబంధించినటువంటి అనేక విశేషాలని తెలియజేస్తూ ఆ భూదేవి యొక్క మహిమను మనకు తెలియజేస్తున్నటువంటి మంత్రం. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ. భూమికి అనేకమైన పేర్లున్నాయి. భూమి రచల అనంత ధర విశ్వంభర స్థిర మొదలైనటువంటి పేర్లు చాలా ఉన్నాయి. మనం చాలా సార్లు అనుకున్నాం ఒక అర్థానికి అనేకమైనటువంటి పేర్లు ఉంటే అవన్నీ కూడా గౌణములు అంటారు. అంటే గుణాన్ని బట్టి ఏర్పడినటువంటివి. ఇప్పుడు కృష్ణుణ్ణి నల్లనయ్య అంటాం, శివుణ్ణి తెల్లనయ్య అంటాం. ఈ తెల్లనయ్య నల్లనయ్య అనేటువంటివి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదు. వాళ్ళ దేహపు వర్ణాన్ని బట్టి మనం లోకంలో వ్యవహరిస్తూ ఉన్నాం. అటువంటి వాటినే గౌణములు అంటారు. గుణానికి సంబంధించినటువంటి వ్యవహార నామాలు అన్నమాట. అలాగే ఇక్కడ భూమి, ధేను, ధరణి, లోకధారిణి అని 4 పేర్లు భూదేవికి సంబంధించి ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. భూమి అంటే భూమ అంటే చాలా పెద్దది, చాలా విశాలమైనటువంటిది. కాలోహ్యయం నిరవధి విపులాచ పృథ్వీ అని భూమి ఏదో చూసాయిగా కొన్ని కొలతలవి వేసినా గాని ఏ కొలతలకు అందనిది. అందుకనే దానిని అప్రమేయ అని కూడా అంటారు. మామూలుగా మనం కొలతలు మొదలైనటువంటి వాటిని చేసి కొన్నిటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ భూమి చాలా పెద్దది, అందుకని భూమా అనేటువంటి పేరు వచ్చింది. అలాగే ధేను అనే పేరు కూడా ఉంది. ధేను అని అంటే ధేట్ పానే అని మనకు లోకంలో చాలా జీవులకు ఈ పాలు తన పాల ద్వారా పుష్టిని తుష్టిని కలిగించేటువంటి
ఒకానొక తత్వం ధేను, ఆవు మామూలుగా. భూమి కూడా గోరూప అని చెప్తారు భాగవతంలో మొదలైన వాటిల్లో. భూమికి గోవు అనేటువంటి పేరు కూడా ఉంది. మామూలుగా కూడా గోవు అంటే భూమి అనే అర్థం ఉంది. గోవు అని అంటే ధేనువు అని దానికి పర్యాయ పదం. ధేనువు అని అంటే తన పొదుగు నుండి వచ్చినటువంటి పాలతో కొంతమంది ప్రజలకు తుష్టిని పుష్టిని ఇచ్చేటువంటి లక్షణం కలిగిందనమాట. అందుకని ఆమెకు ధేనువు అనేటువంటి పేరు కూడా లోకంలో వ్యవహారంలోకి వచ్చింది. తర్వాత ధరణి. ధరణి అంటే ధరించటం. మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, అది ధరణి. ఒక మంచం ఉందనుకోండి, ఒక చెయ్య ఉందనుకోండి, ఒక కొంత నేల భాగం ఉందనుకోండి, దీన్ని ఇది మన ఏం చేస్తోంది, పడిపోకుండా నిలిచేట్టుగా చేస్తోంది. ఇవాళ మనం ఆ సుధాంశు శుక్ల అనేటువంటి ఆయన ఆ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు ఇవాళ. నేను నా కాళ్ళని కింద బంధించుకున్నాను, లేకపోతే నేను పైకి ఎగిరిపోయేవాడిని అని ఆ, నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతూ చెప్పాడు. అంటే ఆ అవకాశంలో పైన కొన్ని వందల కిలోమీటర్ల పైభాగంలో అంతరిక్షంలో ఈ ఈ నేల మీద మనం కాలు మోపి నిల్చునేటువంటి అవకాశం లేదు. శరీరం తేలికైపోయి పైకి ఎగిరిపోతూ ఉంటుంది. మనం మామూలుగా గాలిపటం లాగా ఆ రకంగా ఉండేటువంటిది. అటువంటి స్థితి లేకుండా ఉండటానికి ధరణి అని పేరు. ధరణి అంటే ధరించి పట్టుకొని నిలిపేది. మనం నేల మీద కాలు ఆంచి మనం నిలవగలుగుతున్నాం. కాబట్టి ధరణి అంటే అనేక జీవరాశులను పట్టుకొని నిలిచేట్టుగా చేసేటువంటి లక్షణం కలిగినటువంటి భూమిని ధరణి అంటారు. అలాగే లోకధారిణి. లోకులు, లోకములు, ఈ లోకులందరినీ కూడా, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, లోక అనే శబ్దానికి సాధారణంగా అర్థం ఏమిటంటే కనబడేది అనే తెలియవచ్చేది అని అర్థం అన్నమాట. కాబట్టి లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి నా 4 విధాలైనటువంటి జీవరాశులు ఉన్నాయని మనం చాలా సార్లు అనుకున్నాం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అని. ఇవన్నీ కూడా లోకంలో లోక శబ్దం చేత వ్యవహరించదగినటువంటిది. లోకులు అనే మాట మనం లోకంలో వ్యవహరిస్తున్నాం. లోకులు, కాకులు అని అంటే నోటికి వచ్చినట్టుగా అరుస్తూ ఉంటారు అని అర్థం అన్నమాట. కాబట్టి లోకులను, లోకములను అంటే మహత్ పదార్థాలు, అమహత్ పదార్థాలు. అంటే స్త్రీలు, పురుషులు అయితే వాటిని మహత్తులు అంటారు. అవి కాకుండా తక్కినవన్నీ కూడా అమహత్తులు అంటారు. అంటే వ్యాకరణంలో ఇది ఒక సంజ్ఞ పెట్టుకోవాల్సి వచ్చింది తెలుగులో. దాని గురించి తర్వాత ఆలోచిద్దాము. కాబట్టి మొత్తానికి స్థావర జంగమములైన వాటిని అన్నిటినీ కూడా ధారిణి, ధరిస్తూ ఉన్నటువంటిది. మనం మనం ఉండేటువంటి భూమి గొప్పతనాన్ని ఈ మంత్రం ఏం చేస్తోంది, అనేక విధాలుగా చెప్తుంది. ఒక వ్యక్తి లేక ఒక వస్తువు యొక్క గొప్పతనం ఏదో ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి ఉండదు. అనేకమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మహావ్యక్తి ఉన్నాడు అనుకోండి, పివి నరసింహారావు గారు ఉన్నాడు అనుకోండి. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు, రచయితగా పనిచేశాడు, అనేకమైనటువంటి భాషలలో బాగా కృషి చేశాడు. సంస్కృతంలో, తెలుగులో, హిందీలో, ఇంకా మన అనేకమైనటువంటి భాషల్లో కృషి చేశాడు అని ఈ రకంగా ఆయనకు సంబంధించినటువంటి బహుముఖ ప్రజ్ఞ అనే దాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం.
అదే విధంగా ఇక్కడ భూమి అనేటువంటి దానికి సంబంధించి 4 శబ్దాల్ని వాడారు. భూమి, ధేను, ధరణి, లోకధారిణి అని. ఇక్కడ మనం ఒకటి విషయం గమనించవలసింది ఏమిటంటే, పరమాత్మకు అష్టమూర్తి అని పేరు. అష్టమూర్తి అంటే 8 ఆకారాలు కలిగి మనకు కనిపిస్తున్నాడు. నేను అదే అంటూ ఉంటాను, భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాళ్ళు కళ్ళున్న గుడ్డివాళ్ళు అని అర్థం. భగవంతుడు ఉన్నాడా లేడా అని శంకించాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడు అని మహాకవులు చెప్పారు. 8 స్వరూపాలతో భగవంతుని యొక్క జ్ఞానం మనకు కలుగుతోంది. ఏమిటి ఆ 8 అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, అంతరాత్మ అనేటువంటిది. దాన్నే యజమానుడు అని అంటారు. ఇట్లా 8 స్వరూపాలతో బాహ్యంగా కనిపిస్తోంది. మన శరీరం లోపల కూడా ఈ 8 పదార్థాలు ఉన్నాయి. ఆ శరీరాన్ని పాంచభౌతికము అంటాం. అంటే 5 భూతములతో ఏర్పడినటువంటిది. ఒకప్పుడు శరీరాన్ని ఆ ప్రాణం లేని శరీరాన్ని పంచత్వము నాడు అని వ్యవహరించడం ఉంది మనకు. పంచత్వం అంటే 5గా అయిపోవటం. అంటే పంచభూతాలు సమాహారంగా ఏర్పడి నిలిచి ప్రాణవంతమై ఉన్నప్పుడు దానికి పంచత్వం ఉంది. అవి సరిపోయినప్పుడు దేనికి అది దాంట్లో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి పంచత్వం అంటే 5 అయిపోవటం. ఏమిటా 5 అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనేటువంటివి ఈ 5. కాబట్టి ఇవన్నీ కూడా కలిపితే దీనికి భూమి అని పేరు. ఇవి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది భగవంతుని యొక్క ఒక స్వరూపం. అందుకనే పంచభూతాలను గురించి వేదంలో ప్రత్యేకమైనటువంటి సూక్తాలు ఉన్నాయి. భూసూక్తమని, పురుష సూక్తమని, శ్రీ సూక్తమని, ఇంకా అనేకమైనటువంటి అగ్నిదేవతాకమైన మంత్రాలు, దేవతాకమైన మంత్రాలు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం శాంతి మంత్రంలో చెప్పుకుంటున్నాం కదా. వాయువు అట్లాగే, ఆకాశము అంతే. తక్కిన మన శరీరంలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి అనేటువంటి వాటినే ఆ చంద్రుడు, సూర్యుడుగా భావన చేస్తారు. బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి సూర్యుడు మన శరీరంలో, మన దేహంలో అంతర్యామిగా ఉండేటువంటి బుద్ధిని సూర్యుడుగా, మనస్సుని చంద్రుడిగా భావన చేస్తారు. చంద్రమా మనసో జాత అని. కాబట్టి ఈ భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి అష్టమూర్తి రూపంలో మనకు భగవత్ సాక్షాత్కారం సర్వకాల సర్వావస్థలలో 3 అవస్థలలోను, అంటే జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్తి అవస్థలో కూడా తెలియవస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ సందేహించాల్సినటువంటి అవసరం ఉంది, దేవుడు ఉన్నాడా లేదా అని. అంటే వాళ్ళు దేవుడు అంటే ఏదో గుళ్ళో ఉండి మనం పెట్టుకున్న రాయి మొదలైనటువంటి వాటిని మాత్రమే భావన చేసి దానికి అస్తిత్వం ఉందా లేదా అనేటువంటి దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా తప్పుడు ఆలోచన. ఎందుకంటే దేవాలయంలో ఉండేటువంటి స్వామి యొక్క విగ్రహము పాషాణమో, లేకపోతే కొయ్యో, లేకపోతే మరొక రకంగానో చేస్తారు. అవి కూడా దైవములో భాగమే. పాషాణం అంటే భూమికి సంబంధించిందే కదా. భూమి అష్ట తనువులలో ఒక తనువే కదా. కాబట్టి అక్కడ శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ జ్ఞానశక్తి, జడశక్తి 2 ఉన్నాయి. ఆ జడశక్తిని చూసి దేవుడు లేడేమో అనేటువంటి భావన కొంతమంది పొందుతారు. కానీ అమ్మవారి నామాల్లో
చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అని జడాత్మికగా కూడా అమ్మవారు మనకు కనిపిస్తుంది అని లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి శబ్ద ప్రమాణాన్ని బట్టి ఈ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాదులన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దైవ స్వరూపాలే అనేటువంటిది అనుకోవటానికి ఏ విధమైనటువంటి ఆక్షేపాలు లేవు. కాబట్టి భూదేవిని ఇక్కడ ఈ మంత్రం ఏం చేస్తోందంటే ఆ 8 తనువులుగా ఉండేటువంటి పరమాత్మ యొక్క ఒకానొక స్వరూపంగా భావించి దాని యందు పరమాత్మకు సంబంధించిన సర్వలక్షణాన్ని సమన్వయం చేసుకోమంటోంది. అందుకనే ఈ మంత్రాలు, ఇటువంటి మంత్రాలు ఏర్పడ్డాయి. భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి. ఈ భూమిని ఒకప్పుడు ఒక రాక్షసుడు ఈ చాపగా చుట్టేసి నీళ్లల్లో పారేశాడు అని మనకి పురాణాల్లో, సోమకాసురుడు అని, హిరణ్యాక్షుడు అని వీళ్ళు ఈ భూమినంతటినీ కూడా చాపగా చుట్టి సముద్రంలో పారేశారు అని దాన్ని స్వామి వైకుంఠుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి దాన్ని పైకెత్తాడు తన ముట్టెతో అని మనం అవతారాలు మొదలైన వాటి చెప్పుకునేటప్పుడు అనుకుంటూ ఉంటాం. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ వరాహావతారానికి సంబంధించినటువంటి పురాణ కథకు ఆధారమైనటువంటి మంత్రము ఇక్కడ మనకు వస్తోంది. ఏమిటంటే అది ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. ఓ భూమి, ఓ భూదేవి అమ్మా, నిన్ను శతబాహున, వందల కొలది బాహువులున్నటువంటి, కృష్ణేన, కృష్ణుడు నల్లనైనటువంటి, ఇక్కడ కృష్ణుడు వర్ణవాచకం, నల్లని దేహము కలిగినటువంటి వరాహేణ, సూకరము పంది అనేటువంటి అవతారంతో నిన్ను పైకెత్తాడు. ఉద్ధృతాసి, పైకెత్తబడ్డావు నీవు. ఎవరు నిన్నెత్తింది? వరాహం, ఆది వరాహం అంటారు దాన్ని. ఆమెను మనకు బజార్లో కనిపించేటువంటి సాధారణమైనటువంటి పంది ఇక్కడ మనం గమనించకూడదు. ఆది వరాహం అంటే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని దశావతారాల్లో 3వదైనటువంటి వరాహం. వరాహం అనే శబ్దానికి ఒక చక్కటి అర్థం చెప్తారు నిఘంటుకారులు. ఏమిటంటే వరం ఆహంతీతి వరాహ, శ్రేష్టమైన దానిని పైకి తీసుకొస్తుంది. ఆహంతి అంటే అట్లా ఒక ముట్టెతో ఒక పోటు పొడిచి దాన్ని పైకి తీసుకొస్తుంది అని దానికి అర్థం చెప్పారన్నమాట. అటువంటి వరాహేణ కృష్ణేన, నల్లని, అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. నల్లతనము అనేది అనంతత్వానికి చిహ్నము అని. ఎలాగా అంటే ఆకాశము సముద్రము చూడండి అని రాజగోపాలాచారి గారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం అనేక పర్యాయాలు ప్రస్తావించుకున్నాం. కాబట్టి కృష్ణేన అంటే నల్లని రూపము కలిగినటువంటి, శతబాహున, మామూలుగా లోకంలో ఉండేటువంటి పంది అనే జంతువులకు బాహువులు ఉండవు. అవి 4 కాళ్లే ఉంటాయి. అవి చతుష్పాద జంతువు. కానీ అవతారం శ్రీ మహావిష్ణువు 3 పనుల కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన అనే పనులకు అవతారాలు చెందినప్పుడు వానికి విరాట్ స్వరూపంలో లాగా అనేకమైన బాహువులు ఉండటం అనేటువంటిది దర్శించారు మహర్షులు. వేదమాత దర్శించింది. అందుకనే శతబాహున అంటే 100 చేతులు అని కాదు, శతశబ్దము అనంతము అనేటువంటి అర్థానికి సంబంధించింది. ఆ కృష్ణుడు నల్లని వరాహ రూపంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు
అనేకమైనటువంటి చేతులతో ఈ నీళ్ల పాలైనటువంటి భూమిలో ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి రాక్షసుల చేత నీళ్లల్లో పారవేయబడినటువంటి ఆ భూదేవినంతటినీ కూడా మళ్ళీ తన వంద వందల కొలది చేతులతో పైకి ఎత్తారు అని పురాణాల్లో మనకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వీటి వెనకాల కొన్ని భావాలు ఉంటాయి. ఇవి ఏదో కల్పిత కథలు అని మనం అనుకోనక్కర్లేదు. ఒక ఒకానొక కాలంలో ఇప్పుడు మనకు చూడండి, భూమి ఉంది. ఈ భూమిలో ఏమంటున్నారు? 3 వంతులు జలము, 1 వంతు భూమి అని చెప్తున్నారు. అనేకమైన సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు. బంగాళాఖాతము, అరేబియా సముద్రము, హిందూ సముద్రము, అట్లాంటిక్ సముద్రము, మొదలైనటువంటి సముద్రాలు ఇవన్నీ ఈ భూగోళంలో జలభాగము చాలా ఎక్కువ ఉంది అని, ఆ జలంలో నుంచి పైకి ద్వీపములుగా పైకి వచ్చినటువంటివే భూమి అనేటువంటి సంగతి మన జ్ఞానానికి అందుతూనే ఉంది. కాబట్టి ఇట్లా ఈ పైకి భూమి పొడుచుకు రాక ముందు మొత్తము జనంలో అట్టడుగున ఎక్కడో ఉంటే దీన్నంతటినీ కూడా తన శక్తి చేత, తన యుక్తి చేత, తన సామర్థ్యం చేత శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి దాన్ని పైకి తీసుకొచ్చినాడు అని చెప్తున్నారు అన్నమాట ఈ మంత్రం. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహునా. అంటే ఒక సాధకుడు, వేద ఋషులు ఏం చెప్తున్నారంటే, స్నానం చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడు స్నానం చేసినప్పుడునే అనుకోకర్లా, ఏదైనా పని చేసినప్పుడు భూదేవి యొక్క గొప్పతనాన్ని గురించి భావన చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క 8వ స్వరూపమైనటువంటి భూదేవి యొక్క అనుగ్రహము ఎవరైతే స్తుతిస్తారో వాళ్లకు కొంచెం ఎక్కువగా కలుగుతుంది అనేటువంటి దృష్టితో ఇటువంటి మంత్రాలు చెప్తారన్నమాట. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున అని ఈ భూమి స్తోత్రం చేస్తోంది. వేదమాత భూమి స్తోత్రం చేయమంటోంది మన్ని. ఆ మంత్రం చేత, ఆ స్తోత్రం చేత, స్తోత్రం అనేటువంటిదంటే ఏమిటి? గుణాలని గురించి చెప్పుకొని భావన చేస్తూ దాంట్లో రహస్యంగా ఉండేటువంటి గూఢమైన అర్థాలన్నింటినీ కూడా భావన చేస్తూ తత్వాన్ని తెలుసుకొని ఉన్నట్లయితే మనిషికి బుద్ధి వికాసము, మనోవికాసము మొదలైనవి కలిగి అతనికి మెల్లమెల్లగా పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది కొంచెం కొంచెం కలిగి అతడు గట్టెక్కుతాడు అన్నమాట. అందుకోసం ఈ ప్రయత్నాలు. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఇది ఒక గొప్ప మంత్రం. మృత్తికే, ఓ మృత్తిక అంటే భూదేవి, మన చేతిలో ఇమిడేటువంటి కొంచెం పాటి మట్టి ముద్ద కొంచెం చేతిలోకి తీసుకుని దాన్ని గురించి భావన చేస్తూ, మామూలుగా మృత్తికా స్నానం అంటారు, ఆ మట్టినంతటిని కూడా ఒంటికి రాసుకొని ఆ రాసుకున్న దాంతో స్నానం చేయటం అనేటువంటిది మన భారతదేశంలో ఒక సంప్రదాయం. ఎందుకనంటే మట్టి మన పార్థివ దేహం, అంటే మట్టితో ఏర్పాడైనటువంటి ఈ శరీరంలో మట్టి ప్రతి చోట అంటుకుని సూక్ష్మ సూక్ష్మ కణముల రూపంలో మనకు ఉంటుంది. నలుగు పెట్టినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ఆ రకంగా ఉండేటువంటి మట్టి
మనకు ఈ శరీరంలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా లోపలికి ప్రసరించవలసిన దానికి అడ్డంగా ఉండి మనకు ఆరోగ్య భంగం చేస్తూ ఉంటుంది. అందుకని అది ఉండాలి, తొలగించుకోవాలి. కనుక ఆ స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు? మృత్తికా స్నానం అని చేస్తారు. మృత్తిక అంటే మట్టితో మట్టిని ఒంటికంతా రాసుకుని మట్టిలో ఒక రకమైనటువంటి గరుకుతనం ఉంటుంది కదా, సున్నిపిండి మొదలైన దాంట్లో మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటువంటి ఆ సున్నిపిండి తీసుకుని నలుగు పెట్టుకున్నప్పుడు అక్కడ మామూలుగా ఇతరమైన పదార్థాలతో కూడి వచ్చేట్టుగా ఉండనటువంటి మట్టి పైకి వచ్చేస్తుంది అనమాట. దాన్నే నలుగు పెట్టడం అని అంటారు. అందుకని ఆ మా మృత్తు దేవత, మట్టి, భూమి అనేటువంటి దేవతను గురించి ప్రార్థన చేసుకోమంటోంది వేదమాత. మృత్తికే హనమే పాపం, మే నాకు సంబంధించినటువంటి పాపం. పాపము అంటే అకార్యము వలన కలిగేటువంటి ఒక ఒక దుష్ట ఫలితం. దానిని అన చంపేసేయి అని అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం నలుగు పెట్టడం. నలుగు పెట్టేటప్పుడు ఏమిటి? మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మ రంధ్రములకు అడ్డంగా ఉన్నటువంటి మట్టి భాగాన్ని ఎలాగైతే తొలగించుకుంటున్నామో అలాగే మన సూక్ష్మదేహమైనటువంటి మనస్సుకి సంబంధించినటువంటి మాలిన్యాన్ని కూడా పాపము అంటారు. అంటే పాపము రెండు రకాలుగా ఉంటుంది. పాపము మూడు రకాలుగా ఉంటుంది. మూడు కరణాలకు సంబంధించి ఉంటుంది. మూడు కరణాలు ఏమిటి? మనస్సు, వాక్కు, కాయము అని. మనస్సుకి సంబంధించినటువంటి పాపము మాట భావాలలో వస్తూ ఉంటుంది. మాటకు సంబంధించిన భావాలు అపశబ్దాల ప్రయోగము మొదలైన వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి. చేష్ట శరీరంలో ఉండేటువంటి దుష్టమైన లక్షణాలన్నీ కూడా చేష్టల వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మూడు కరణాల్లో ఉండేటువంటి మనకు తప్పుదారి పట్టించి మనను నరకాని వైపు తీసుకువెళ్ళేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాపములు అంటారు. ఆ పాపాన్ని ఓ తల్లి, మట్టి తల్లి, నీవు నాశనం చెయ్యి. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఈ ఈ పాపము దేని వల్ల వచ్చింది? పాపము తనంత తాను రాదు. ఏ పాపమైనా సరే మానవుడు చేసినటువంటి పనుల వల్లనే వస్తుంది. మానవుడు చేసేటువంటి పనులు, కొన్ని పనులు 10 మందికి ఉపయోగకరంగా ప్రయోజనాన్ని కలిగించేవిగా ఉంటే వాటిని పుణ్యము అంటాం. 10 మందికి అపకారం చేసి వాళ్ళను పీడించేటువంటిదైతే దాన్ని పాపము అంటాం. అందుకనే చెప్పారు పుణ్యము పాపము అని అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, పరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది. ఈ ఉపకారము అపకారము అనేటువంటిది కొంతమంది తెలియకుండా, వాళ్ళకు తెలియకుండా ఎందుకు చేస్తున్నారు అనే సంకల్పం లేకుండా చేస్తూ ఉంటారు. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. వంటి మీద దోమ వారిందనుకోండి, ఆ దోమ వారిన వెంటనే చక్కన దాని మీద ఒక దెబ్బ కొట్టి చంపేస్తూ ఉంటాం. ఇది సంకల్పం చేత అయిందే గాని ఆ సంకల్పము, దెబ్బ కొట్టడము, అది చావటము అన్నీ కూడా కాల వ్యవధానం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక చిన్న మొక్కకు నీళ్లు పోస్తాం కాస్ని, అది చక్కగా ఏపుగా మట్టిలో ఉండేటువంటి సారాన్ని ఈ నీళ్ల సహకారంతో తీసుకుని పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనం అనేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు
10 మందికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని పుణ్యము అని అంటాము. కొంతమందికి అపకారాన్ని కలిగించేటువంటి దాన్ని పాపము అంటాం. కాబట్టి ఈ పుణ్య పాపాలు అనేటువంటివి జీవులను దుర్గతికి సుగతికి తీసుకువెడుతూ ఉంటాయి. పుణ్యము సుగతికి తీసుకువెడుతుంది, పాపము దుర్గతికి తీసుకువెడుతుంది. లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, దొంగతనం చేస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. నరకం అంటే అటువంటిదే. ఆ రకంగానే మనం పుణ్యము పాపము అనేది. అయితే వీటిల్లో ఇంకొక భేదం కూడా ఉంది. కొన్ని కొన్ని పుణ్యకార్యాలు అనుకోకుండా చేస్తాం, అంటే యాదృచ్ఛికంగా అంటాం దాన్ని. అలాగే కొన్ని కొన్ని పుణ్యకార్యాలని సంకల్పంతో, పాప కార్యాలని సంకల్పంతో చేస్తాం. వాడు నన్ను రేపు తిడతాడు కాబట్టి ఇవాళనే వాడిని నేను తిడతాను అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మనకు లోకంలో కనిపిస్తుంటారు. లోకంలో ఎన్ని రకాలైనటువంటి చిత్రమైనటువంటి మనస్తత్వాలు చెప్పడానికి వీల్లేదు. అందుకనే వెర్రి 1000 రకాలు అని అన్నారు. ఇవాళ పేపర్లో ఒక వార్త చూశాను. తండ్రి కొడుకు ఒక ట్రాక్టర్ లాంటి దాంట్లో సామాను వేసుకుని ఎక్కడికో వెడుతున్నారట. వెడుతుంటే ఆ కొడుకు ఆ ట్రాక్టర్ లో ఒక వ్యక్తికి మాత్రమే ఉండేటువంటి స్థలంలో నేను కూర్చుంటాను అని పేర్చి పెట్టాడట. తండ్రి వద్దన్నట్ట. వద్దనేటప్పటికీ చేతిలో ఉన్నటువంటి తుపాకీతో తండ్రిని కాల్చేశాడు అని ఇవాళ పేపర్లో ఒక వార్త ఉంది. ఎంత సిల్లీగా ఉంటాయో చూడండి. కొంతమంది ఆ మహా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు మనో విక్రియ వల్ల, అంటే మనస్సుని సరిగా అర్థం చేసుకోకుండా ఆ దానికి లొంగిపోయి పాపాలవి చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మంత్రం ఏం చెబుతోందంటే, మృత్తికే హనమే పాపం. ఓ మృత్తికాదేవి, అమ్మా మట్టి, మృత్తిక అనేటువంటిది. మృత్తిక అనే దానికి కూడా నిఘంటుకారులు చాలా చక్కటి అర్థం చెప్పారు. మెద మెదపటానికి వీలైనటువంటిది. కొంచెం మట్టిని తడి చేసి చేతిలోకి తీసుకుని అట్లా అట్లాగా చేస్తే దానికి అనేక స్వరూపాలు ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఆ గోధుమ పిండి మొదలైనటువంటి వాటిని తడిపి వాటిని అనేకమైన స్వరూపాలతో పిండి వంటలుగా చేసుకుంటున్నాం చూడండి. ఆ రకంగానే దానికి అనేకమైన స్వరూపాలు ఇవ్వచ్చు. ఒక స్వరూపం వచ్చేటప్పటికి దానికి పేరు మారిపోతూ ఉంటుంది. అందుకనే చెప్పారు ఉపనిషత్తుల్లో, వాచారం బణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం. ఉండ అన్నా, పిడత అన్నా, బాణ అన్నా, ఇంకోటన్నా, తెడ్డన్నా, మరొకటన్నా అక్కడ పైకి ఆకారాన్ని బట్టి పేరే గాని దాంట్లో ఆకారాన్ని కాకుండా చూసినట్లయితే అది మట్టే కదా. ఆ రకంగానే ఏనుగు బొమ్మ ఉంది. కొయ్యతో ఏనుగు బొమ్మను చేసినప్పుడు ఆ బొమ్మని ఏనుగు అంటాం. అక్కడ మరి చాలా గొప్పగా ఒక ఒక విషయం చెప్పారు. తంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ. తంతిని దారు వికారే, దారు కొయ్యతో చేసినటువంటి ఏనుగునందు ఏనుగు స్వరూపం మనకు కనపడేటప్పటికీ కొయ్య స్వరూపం తెలియకుండా పోతోంది. తంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ. ఆ ఏనుగు కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది కొయ్యనా ఏనుగునా అని కాస్త విచారణ చేస్తే అసలు ఇది కొయ్యేనండి అనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఏనుగు కనపడదు, ఏనుగును చూసినప్పుడు కొయ్య కనపడదు. ఇది ఆధారంగా చేసుకుని మహా మహానుభావులు ఒక గొప్ప వేదాంత రహస్యాన్ని మనకు తెలియజెప్పారు. ఏమిటంటే, జగతి తథా పరమాత్మ. జగత్తులో పరమాత్మ ఆ రకంగానే ఉన్నాడు.
మనం జగత్తును చూస్తే పరమాత్మ కనబడడు, పరమాత్మను చూస్తే జగత్తు కనబడదు. జగతి తథా పరమాత్మ, పరమాత్మన్యపి జగత్ తిరోభవతి. జగద్దర్శనం ఉన్నంత వరకు జగత్తే కనిపిస్తుంది. పరమాత్మను చూడటం ప్రారంభిస్తే జగత్తు కనపడదు. దాన్నే అద్వైతం అంటాము, మాయావాదం అంటాము, ఇంకా అనేకమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా మనకు వేదాంతంలో తెలియవస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మృత్తికే హనమే పాపం. మృత్తిక అంటే మెరిపి అనేకమైనటువంటి ఆకారాలు తయారు చేయొచ్చు. ఇప్పుడు వినాయక చవితి నాడు మనం మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాం. మనం ఎదురుగుండానే మనం చూస్తూ ఉండగానే ఒక శిల్పం, పనితనం ఉన్నటువంటి వాడు మనకు వినాయక విగ్రహాన్ని తయారు చేసి చూపించడం అనేటువంటిది. ఆ వినాయకుడు చూపించినప్పుడు ఒక తొండము, బొజ్జ మొదలైనటువంటివన్నీ ఉన్నప్పుడు వినాయకుడు అంటున్నాం. కానీ ఇవి కొంచెం విచారించి దీని సంగతి ఏమిటయ్యా అని కనుక అనుకున్నట్టయితే అవి మట్టే కదా. ఇదే తాత్విక రహస్యం. అందుకని మృత్తికే హనమే పాపం. ఓ మట్టి దేవి, మట్టి అనే పేరు కలిగినటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఓ భూదేవి, నా పాపాన్ని నీవు పోగొట్టు. మామూలుగా లౌకిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏంటంటే ఈ పిచ్చుకను, మట్టి జడము కదా, నీవు చైతన్యవంతుడివి కదా, నీ పాపాన్ని జడమైనటువంటి మట్టి పోగొట్టడం ఏమిటి అని కొంచెం వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మట్టి జడము, చేతనము అనేటువంటి దాన్ని లౌకికమైన దృష్టితో చూసినప్పుడు కలుగుతుంది. కానీ సహజ సిద్ధంగా తాత్విక రహస్యాన్ని జాగ్రత్తగా భావన చేసినప్పుడు మట్టి పరమాత్మయే. అందుకనే స్తోత్రం చేస్తున్నాం, భగవత్ స్తోత్రం చేసినట్టుగా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి వృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. దుష్కృతం అంటే చేయకూడని పని. మనిషి చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు, చేయవలసిన పనులు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అది సంకల్పాదులు గుట్టుగా, అంటే సంకల్పం ఉంటుంది కానీ బాహాటంగా తెలియదు. ఇప్పుడు రోడ్డు మీద అట్లా వెళుతూ ఉంటాం, వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పదార్థం ఉందనుకోండి, కాలుతో దాన్ని పెట్టిన పెద్దగా ఆ తంతాం, అది పోయి ఎక్కడో పడుతుంది. ఒక్కొక్కప్పుడు అలా తన్నగా తన్నినటువంటి ఏ రాయో ఏదన్నా ఒక జీవికి తగిలి ఆ జీవికి ప్రమాదం కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ లోకంలో మనం ప్రత్యేకించి అనుశీలన చెయ్యం గాని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందుకనే ఆ రకంగా ఆలోచన లేకుండా యాదృచ్ఛికంగా ఏదో చేయబోతూ ఏదో చేస్తూ ఉండేటువంటి స్థితి ఉన్నప్పుడు కలిగినటువంటి పాపం కలుగుతుంది అటువంటి తప్పుడు పనుల వల్ల. అటువంటి పాపాన్ని నీవు పోగొట్టు తల్లి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ పాపాన్ని పోగొట్టడం అనే దాంట్లో ఇంకొక నిగూఢమైనటువంటి భావన మనం చేసుకోవాలి. ఏమిటంటే ఆ భావన ఏమిటంటే, ఆ పాపము అనేటువంటిది మళ్ళీ చెయ్యకుండా ఉండేటువంటి స్థితి నాకు కల్పించు అని. అంటే ఇక పైన నేను అటువంటి పని చేయకుండా నా కరణాలని మూడింటినీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి స్థితికి తీసుకురావాలి అని ప్రార్థన అన్నమాట. అవే పాపం పోగొట్టడం అంటే. అది మాత్రమే కాదనుకోండి, అది కూడా. కాబట్టి మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఏదన్నా ఒక పాపం మన వాళ్ళు ప్రాయశ్చిత్తం అంటూ ఉంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదైనా చేయరాని పని చేసినప్పుడు దానివల్ల కలిగేటువంటి అనర్థాన్ని తొలగించుకోవడం ప్రాయశ్చిత్తము అని ఉన్నాయి. అనేకమైనటువంటి విధాలుగా ప్రాయశ్చిత్తం లోకంలో ఉంది.
అటువంటి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఉద్దేశం ఏమిటంటే, ప్రాయశ్చిత్తం చెప్పడంలో ఇటువంటి పని మళ్ళీ నేను చెయ్యను అని భగవంతుడికి ఒక భగవంతుడి దగ్గర ఒక మాట ఇచ్చినట్టుగా ప్రవర్తించాలి. ఆ తర్వాత మళ్ళీ అటువంటి పని చేయకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా అని తప్పుడు పనులు చేస్తూనే ఉంటారు. అట్లా చేస్తే పాపం పోదు. కాబట్టి మళ్ళీ అటువంటి పని చేయకుండా ఉండేటువంటి స్థితిని కల్పించమని ప్రార్థన అన్నమాట. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఈ మృత్తిక మనం గమనించటం లేదు కానీ, మనం నడుస్తున్న, మనం పంటలు పండించుకుంటున్న, మనం ఇళ్ళు నిర్మించుకుంటున్నటువంటి ఈ భూమి, దీనికి చాలా గొప్ప మహిమ ఉన్నది. ఎందుకు ఎట్లా ఉంది అని అంటే, ఇది బ్రహ్మదత్తాసి, నీవు బ్రహ్మము చేత ఇవ్వబడిన దానవు. బ్రహ్మం అంటే పరమాత్మ. బ్రహ్మ అంటే 4 ముఖాలు ఉన్నటువంటి సరస్వతీదేవి భర్త అనే అర్థంతో పాటు పరమాత్మ అనే అర్థం కూడా ఉంది. మనం మామూలుగా చెప్పుకునేటువంటి శ్లోకంలోనే దాన్ని గమనించవచ్చు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని అంటున్నాం కదా. కాబట్టి ఆ పరబ్రహ్మము ఈ ఆ సృష్టిలో ఉండేటువంటి సకల జీవరాశులకు కూడా తిండి గుడ్డ మొదలైనటువంటి వాటినన్నిటినీ ఏర్పాటు చేయటానికి ఈ మట్టి అనేటువంటి ఒకానొక మహాభూతాన్ని తయారు చేసి మనకిచ్చాడు. కాబట్టి బ్రహ్మదత్తాసి, బ్రహ్మమున బ్రహ్మ చేత ఇవ్వబడిన దానవు. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. కాశ్యపుడు అని ఒక మహర్షి, ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, అతనికి సంబంధించినటువంటి ఒక మహర్షి. ఆ కాశ్యప మహర్షి ఏం చేశాట, అభిమంత్రణం చేశాట. అంటే వేద మంత్రాలతో దాని యందు ఒక విశిష్టమైన లక్షణం వచ్చేట్టుగా చేశారు. ఇప్పుడు చూడండి, పూజలు అవి చేసేటప్పుడు కలశ స్థాపన చేస్తాం మనం. ఆ కలశ స్థాపనలో కొన్ని నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి ఒక మంత్రం చెప్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం. మనం ఏ నది లేనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని అక్కడ దొరికినటువంటి బావి నీరో లేకపోతే కాలువ నీరో ఒక పాత్రలో పెట్టి, ఆ పాత్రలో కొంచెం పువ్వులు అక్షతలు మొదలైనవి వేసి, ఓ గంగమ్మ, ఓ యమునాదేవి, ఓ నర్మద, ఓ కృష్ణవేణి, అమ్మ మీరందరూ వచ్చి ఈ నీళ్లలో కూర్చోండి అని భావనామయంగా ఆ నదుల నీళ్లనన్నింటినీ కూడా ఇందులో ఆవాహింపజేస్తున్నాం. దాన్నే ఆవాహన అంటారు. ఆవాహన అంటే ఒక ప్రత్యేక లక్షణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అన్నమాట. కాబట్టి బ్రహ్మదత్తాసి, నీవు బ్రహ్మము చేత ఇవ్వబడిన దానవు. అంటే బ్రహ్మము చేత ఇవ్వబడిన దానవు అనేటువంటి మాటలో ఉన్న ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించాలి. అందుకనే నీవు బ్రహ్మము చేత ఇవ్వబడిన దానవు కనుకనే నీకు బ్రహ్మమునందుండేటువంటి లక్షణాలన్నీ నీలో కూడా ఉంటాయి. అంటే నీవు పరబ్రహ్మము కంటే భిన్నమైన దానవు కాదు అనేటువంటి భావనను మనం గ్రహించాలి. అందుకనే వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అలాగే భూమిని గురించి చెప్పేటప్పుడు కూడా నీవు బ్రహ్మదత్తాసి అంటే బ్రహ్మ లక్షణాలన్నీ నీలో కూడా మేము దర్శించుకుంటున్నాము అని ప్రకటించటం. బ్రహ్మకు ఉండేటువంటి సత్య జ్ఞాన అనంతాది లక్షణాలన్నీ కూడా
ఈ మట్టి అనేటువంటి దాంట్లో దర్శించాలి, మనం చూడాలి. వట్టి మట్టి. కొంతమంది కొంచెం కోపం వచ్చినప్పుడు వాడు మట్టి బుర్రగాడు వాడు అంటూ ఉంటారు. మట్టి బుర్ర అనేటువంటిది వాళ్ళ దృష్టిలో మట్టి సారము లేనిది అనేటువంటి అర్థంలో వాడుతుంటారు అన్నమాట. కానీ నిజానికి మట్టి నుండే మనం సర్వ పదార్థాన్ని పండించుకుంటున్నాం. మట్టిలోనే ఉంటున్నాం. మట్టి మనకు లోపల ఉంది, బయట ఉంది, బ్రహ్మములాగా. కానీ అజ్ఞానం చేత వాళ్ళు మట్టి బుర్ర అనేది నా దృష్టిలో అది తిట్టు కాదు, అది పెద్ద మహాతత్వం. మట్టి అంటే బ్రహ్మమే గనక. కాబట్టి మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. కాశ్యపుడు అనేటువంటి ఒకానొక మహర్షి, అంటే ఇక్కడ ఆ, భాష్యకారులు వాళ్ళు ఏం చెప్పారంటే, సర్వ మహర్షులు అంటే మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళందరికీ ఇది ఒక ఉపలక్షణం అంటారు. అంటే ఒకదాన్ని చెప్తే తక్కినవన్నీ గ్రహింపబడినట్టుగా. ఇప్పుడు అన్నం తింటున్నాం అన్నాం. అన్నం అంటే మామూలుగా బియ్యముతో వండినటువంటి ఒక పదార్థము అని. కానీ ఆ పదార్థాన్ని యథార్థంగా మనం తినం. దాంట్లో అనేకమైన పదార్థాలను జోడిస్తాం. కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, చారు ఉంటుంది, పులుసు ఉంటుంది, ఇంకా అనేకమైనటువంటి వ్యంజనాలు ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటినీ కలిపి అన్నము అని అంటున్నాం. విడిగా బియ్యంతో ఉడికించినటువంటి పదార్థము అన్నము. కానీ అన్నం తింటున్నాము అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యంజనాలు మొదలైనటువంటివన్నీ కలిపినటువంటి పదార్థానికే అన్నము అనే వ్యవహారం. కాబట్టి కాశ్యపేన అభిమంత్రిత అన్న చోట అభిమంత్రణం అంటే అర్థం ఏమిటంటే మంత్ర శక్తిని దాని యందు జోడించటం. మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రము చేత అనేకమైనటువంటి సాధనాలు, ఆ అనేకమైనటువంటి సిద్ధులు పొందడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా చిన్న చిన్న విషయాలు. పాం మంత్రము, తేరు మంత్రము అనేవి కూడా ఉన్నట్టుగా మనకు అనుభవంలోకి ఉన్నాయి. వాటి చేత ఆ విషయం తగ్గిపోవటం మొదలైనవి మనం చూస్తూనే ఉన్నాం. ఇవి మూఢ విశ్వాసాలు అంటూ ఉంటారు మూఢులు. వాడిని ఏదైనా సరే ప్రయోగం చేసి తీర్పు చెప్పుకోవాలి. అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాశ్యపేన అభిమంత్రిత. అభిమంత్రణం అనేటువంటిది వేద ఆ ప్రక్రియలో ఒక మార్గం. ఒక పాత్ర యందు నీళ్లు పోసి దానిలో కొన్ని పదార్థాలు వేసి గంధము, పుష్పము, మరి ఆకులు మొదలైనటువంటివన్నీ వేసి దానికి ఆ పాత్రకు నాలుగు వైపులా పసుపు, కుంకుమ మొదలైనటువంటివి పెట్టి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ మహానదులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ మహానదుల జలం అంతా కూడా వానిలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దివ్య శక్తి ఏదైతే ఉందో దానిని ఇందులోకి ఆవాహన చేస్తున్నాం అన్నమాట. ఆ రకంగా ఈ మట్టి యందు కాశ్యపుడు అనేటువంటి ఆయన అభిమంత్రణం చేశాడు. కాశ్యపేన అభిమంత్రిత. కాశ్యపుడు అనేటువంటి మహర్షి చేత అభిమంత్రితమైంది. ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని కూడా మనం గమనించాలి. కశ్యప ప్రజాపతి అని మనకు పురాణాల్లో వాటిల్లో వస్తూ ఉంటుంది. 19 మంది ప్రజాపతులు ఉన్నారు అని. అందులో కశ్యపుడు ఒక ఆయన. ఆ కశ్యపుడిని గురించి వేద మంత్రమే ఏం చెప్పిందంటే, కశ్యప పశ్యకో భవతి యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్. కశ్యప అనేటువంటి శబ్దాన్ని వెనక నుంచి చూడండి, పశ్యక అవుతుంది. పశ్యక అంటే ద్రష్ట, చూచేవాడు. చూడటం అంటే రెండు కళ్ళతో చూడటం కాదు, కళ్ళు మూసుకుని భావనా నేత్రంతో చూడటం. అంటే పశ్యకుడు, కశ్యపుడు అని అంటే పరమాత్మనే తాత్పర్యార్థం.
కశ్యప పశ్యకో భవతి, దాన్నే వివరించారు. యః పరిపశ్యతి ఇతి సౌక్ష్మ్యాత్, యః ఎవరైతే పరిపశ్యతి అంతటా జాగ్రత్తగా గమనించి చూస్తూ ఉండేటువంటి వాడు. అక్కడ ఇంకొక చమత్కారం కూడా ఉంది. పరిపశ్యతి అని అంటే అది వర్తమాన కాల క్రియ. అంటే దానికి మొదలు మధ్య తుది అనేది ఉండదు. సృష్టికి పూర్వం నుంచి, సృష్టి ఏర్పడిన తర్వాత నుంచి, సృష్టికి తరువాత కూడా అన్ని చోట్ల ఆ దర్శనం అనేటువంటిది జరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి కాశ్యపుని చేత అనంటే పరమాత్మ శక్తినంతటినీ కూడా తపస్సు ద్వారా తనలో ఇముడ్చుకున్నటువంటి ఒకానొక దివ్యమైన శక్తి కలిగిన మహర్షి చేత నీవు అభిమంత్రితమైనావు. నిన్ను ఆమంత్రణం చేశారు. దాని చేత మనం పనికి మారింది అనుకునేటువంటి మట్టికి పరమాత్మ లక్షణం అంతా కూడా ఆవహింపజేసినట్టుగా మనకు భావన కలుగుతోందన్నమాట. కశ్యపేనా మృత్తికే కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం. కాబట్టి ఇటువంటి గొప్ప అనన్య సాధారణమైనటువంటి మహిమను ఉన్నదాను. కాబట్టి ఓ మృత్తికాదేవి మే పుష్టిం దేహి, నాకు పుష్టిని కలిగించు. పుష్టి అంటే శరీరంలో అవయవాలన్నీ దృఢంగా ఉండటం. తుష్టి అంటే మనస్సు సంతోషించటం. తుష్టి పుష్టి అని రెండు పదాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ స్మృతికే దేహి మే పుష్టిం, నాకు పుష్టిని అనుగ్రహించు ఓ భూ మాత అని ప్రార్థన అన్నమాట. త్వయి సర్వం ప్రతిష్ఠితం, ఎందుకు నన్నే ఎందుకు అడుగుతున్నావురా నీకు పుష్టి ఇవ్వమని అని అంటే, సర్వము నీయందే చక్కగా నెలకొని ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల జీవరాశులకు కోట్ల జీవరాశులకు ఇచ్చినా తరుగనటువంటి ఆ పుష్టి తుష్టులకు కారణమైనటువంటి సారం అనేటువంటిది నీలో ఉంది గనక అని చెప్పడం కోసం త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు అంతా కూడా చక్కగా నెలకొని ఉన్నది. చూడండి, మనం పెద్ద పట్టించుకోవటం లేదు కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి కొన్ని కోట్ల కోట్ల జీవులకు ఆహారాన్ని ఇస్తోంది కదండి. అయిపోవటం అనేది ఉందా? ఏదైనా మనకి తెలుగులో సామెత ఉంది, పూర్తి తింటూ ఉంటే కొండలైనా తరిగిపోతాయి అని. కానీ భూమి తరిగిపోవటం కానీ భూమిలో లోపం ఉండటం కానీ మనం చూడటం లేదు. అందుకని ఈ భూదేవి మనకు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే, ప్రత్యక్షమైన పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుల మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. ఈ మంత్రార్థాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇవాటికి స్వస్తి. Thank you.